నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనము పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నాం కదా, అయితే అందులో భాగంగా మనము అక్షరమాల నేర్పించాము, గుర్తులు నేర్పించాము, గుణింతాలు నేర్పించాము, ఒత్తులు కూడా నేర్పించాము. అయితే ఇంకా నెక్స్ట్ మనము పిల్లలకు ఇవన్నీ పర్ఫెక్ట్గా పిల్లలకు వస్తే కనుక నెక్స్ట్ పదాలు స్టార్ట్ చేయాలి. పదాలు అంటే మనము ఫస్ట్ సులభం నుండి కఠిన తరంకు వెళ్ళాలి. ఈజీ టు హార్డ్. ఫస్ట్ టైం మనము కఠిన పదాలు నేర్పించామనుకోండి, పిల్లలు ఆసక్తి చూపరు అనమాట. మనం చెప్తుంటే వాళ్ళు ఏవేవో సాకులు చెప్పి దాని నుండి తప్పించుకోవాలనుకుంటారు. కాబట్టి మనము వాళ్ళ మైండ్కి తగ్గట్టుగా మనమే ఫస్ట్ స్లోగా చిన్న చిన్న పదాలు 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు ఇలా నేర్పించుకుంటూ వెళ్తే పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళు మనం ఏదైతే చెప్తామో అది వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారనమాట. కాబట్టి మనమైతే ఈరోజు నేను వీడియోలో 2 అక్షరాల పదాలను పిల్లలకు ఎలా నేర్పించాలి, వాళ్ళతో ఎలా చదివించాలి అనేదైతే నేను చెప్తానండి. అయితే ఈ 2 అక్షరాల పదాలలో మనము గుణింత అక్షరాలు రావచ్చు, ఒత్తులు కూడా రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనం నేర్పించాం కాబట్టి మనము ఈ విధంగా పిల్లలకైతే నేర్పిద్దామండి 2 అక్షరాల పదాలైతే. చూడండి, 2 అక్షరముల పదాలు. ఫస్ట్ ఆ నుండి తెలుగులో అమ్మ. ఆ, మాకు మా ఒత్తిస్తే మా, అమ్మ. చూడండి, ఆ మాకు మా ఒత్తిస్తే మా, అమ్మ. ఇలా నేర్పించాలి పిల్లలకు. ఏదో మనం తెలుగులో ఏదో రాసేసి ఇది అమ్మ ఇలా రాసేయండి అని అంటే అలా కాదండి. మనం ఎలా పలకాలో కూడా నేర్పించాలి. ఆ మాకు మా ఒత్తిస్తే మా, అమ్మ. ఇలా నేర్పించాలి. ఆ నాకు నా ఒత్తిస్తే నా, అన్న. ఆ నాకు నా ఒత్తిస్తే నా, అన్న. నెక్స్ట్ ఆ వాకొమ్మిస్తే ఊ, ఆవు. ఆ వాకొమ్మిస్తే ఊ, ఆవు. నెక్స్ట్ ఆట. చూడండి, ఆట, ఆట. పిల్లలు ఆడుకుంటారు కదండి, ఆట. నెక్స్ట్ ఈ లాకొమ్మిస్తే లు, లూకు లా ఒత్తిస్తే లు, ఇల్లు. ఈ లాకొమ్మిస్తే లు, లూకు లా ఒత్తిస్తే లు, ఇల్లు. ఈ చా 2 అక్షరాలు అనుకున్నాం కదండి, ఇల్లు. నెక్స్ట్ ఈత, ఈత. ఈలా, ఈలా. ఈత, ఈలా. నెక్స్ట్ ఉమా, ఉమా, ఉమా. ఊడా, ఊడా. ఊతం, తాక్సున పడితే తం, ఊ తాక్సున పడితే తం, ఊతం. నెక్స్ట్ రు, షా గుడిస్తే షి, ఋషి. చూడండి, అమ్మ. ఆ మాకు మా ఒత్తిస్తే మా, అమ్మ. ఆ నాకు నా ఒత్తిస్తే నా, అన్న. ఆ వాకొమ్మిస్తే ఊ, ఆవు. ఆట, ఆట. ఈ లాకొమ్మిస్తే లు, లూకు లా ఒత్తిస్తే లు, ఇల్లు. ఈత, ఈత. ఈలా, ఈలా. ఉమా, ఉమా. ఊడా, ఊడా. ఊ తాక్సున పెడితే తం, ఊతం. రు షా కుడిస్తే షి,
ఋషి. ఏక్ సున్నా పెడితే ఎండ, ఎండ. ఏరు, రా కొమ్మిస్తే రు, ఏరు. సున్నా పెడితే తం, ఏతం. నేను సున్నాతో వచ్చే గుణింత అక్షరాలు నేర్పించాను కదండి. కాక్సున పెడితే కం, గాక్సున పెడితే గం, చాక్సున పెడితే చమ్మన్. చూడండి ఇక్కడ తాక్సున పెడితే తం. మనం అది నేర్పించినప్పుడు పిల్లలు ఈజీగా ఇది కూడా చెప్పగలుగుతారు. ఇక్కడ చూడండి తాక్సున పెడితే సం, తం. ఏక్సున పెడితే ఎన్, ఏక్సున పెడితే ఎండ, ఎండ. ఇలా. నెక్స్ట్ 5, ఐ దాకొమ్మిస్తే దు, 5. నెక్స్ట్ ఐత, ఐరావతం. అంటే అది ఇంకా 4 అక్షరాలకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా మీరు పిల్లలకు పదాలు అయితే నేర్పించండి. మిగతా పదాలను నేను ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తానండి. ఎందుకంటే 2 అక్షరాల పదాలు చాలా ఉంటాయి. తర్వాత 3 అక్షరాలు అలా నేర్పిద్దామండి పిల్లలకు. వాళ్ళు ఈజీగా చదవడానికి, రాయడానికి, ఇంకా పదాలు వస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆసక్తి వస్తుంది. దాంతో వాళ్ళు నేర్చుకోవాలన్న కుతూహలం అయితే పిల్లలు ఉంటుందండి. ఇంకా మీరు ఇవి పిక్చర్స్ చూపెట్టుకుంటా నేర్పించండి. వాళ్ళకు తెలుగు టెక్స్ట్ బుక్లలోనే ఉంటాయి అవన్నీ కూడా. అవి పిల్లలకు చూపెట్టుకుంటూ నేర్పించండి. చూడండి ఒక్కసారి మళ్ళీ ఇవన్నీ కూడా చదువుదాం. అమ్మ, ఆ మాకు మా ఒత్తిస్తే మా, అమ్మ. ఆ నాకు నా ఒత్తిస్తే నా, అన్న. ఆవు, ఆట. ఇల్లు, ఈ లూకు లా ఒత్తిస్తే లు, ఇల్లు. లా కొమ్మిస్తే లు, లూకు లా ఒత్తిస్తే లు, ఇల్లు. ఈత, ఈలా. ఉమ, ఊడ, ఊతం. తాక్సున పెడితే తం, ఊతం. ఋషి, షా గుడిస్తే షి, రు షా గుడిస్తే షి, ఋషి. ఎండ, ఏక్సున పెడితే ఎండ, ఎండ. ఏరు, రా కొమ్మిస్తే రు, ఏరు. ఏతం, తాక్సున పెడితే తం, ఏతం. 5, దా కొమ్మిస్తే దు, 5. అయితే ఇలా నేను ఇన్ని చెప్పాను కదండి. మీరైతే ఒక 5 వర్డ్సే నేర్పించండి, 5 పదాలు. ఇప్పుడు ఇక్కడ నుండి అమ్మ నుండి ఇల్లు వరకు. ఎందుకంటే అవి ఎక్కువ చెప్తే పిల్లలు ఫస్ట్ సులభం నుండి కఠినతరం పోవాలి కాబట్టి వాళ్ళు సులభంగా నేర్చుకోవడానికి కొన్ని పదాలే చెప్పాలండి. 5 పదాలు ఇస్తే చాలు. ఇవే 3 టైమ్స్ రాయమనండి, చదవమనండి. మెయిన్గా చదువుకుంటూ రాయాలి. రాస్తే వాళ్ళకు ఈజీగా వస్తాయి. ఓకేనా అండి? మరి ఇది ఇలా మీరు కూడా నేర్పించండి. మీ పిల్లలు తెలుగు రాయడానికి, చదవడానికి హెల్ప్ చేయండి. ఓకేనా అండి? మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతోమందికి నోటిఫికేషన్స్ వెళ్తాయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి. బాయ్ అండి.